హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ స్టార్స్. ఈరోజు మేము ఫ్యామిలీ అంతా కలిసి షిరిడి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చేసామన్నమాట. ట్రైన్ కూడా ఎక్కాము. ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ ఫ్యామిలీ అంతా కలిసి ఎప్పుడు వెళ్ళలేదు ట్రిప్. ఇది ఫస్ట్ టైం అన్ని ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాము. సో చాలా హ్యాపీగా అనిపించింది. కాసేపు ట్రైన్లో కార్డ్స్ ఆడుకోవడం చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. డెఫినెట్లీ ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్ అంటే మామూలుగా ఉండదు. ఫ్రెండ్స్తో కన్నా ఇంకా ఫ్యామిలీతో చాలా బాగుంటుంది. ఎందుకంటే మన కజిన్స్ ఉంటారు, మదర్ అండ్ ఫాదర్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు. కాబట్టి అక్కడ వచ్చే ఫన్ కూడా డిఫరెంట్ అనమాట. ఫ్రెండ్స్తో వచ్చే ఫన్ ఒకటైతే ఫ్యామిలీతో వచ్చే ఫన్ ఇంకొకటి. ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ నాగ్పూర్. ఎందుకు మహారాష్ట్ర వచ్చామంటే యాక్చువల్గా డైరెక్ట్ షిరిడీకి వెళ్ళిపోవచ్చు, కానీ మా పిన్ని వాళ్ళు మహారాష్ట్రలో ఉంటారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ నెక్స్ట్ డే షిరిడీకి వెళ్ళాలని ప్లాన్. బికాజ్ పిన్ని వాళ్ళ ఇంటికి కూడా ఎప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి రాలేదు. సో ఎలాగూ షిరిడీ వెళ్తున్నాం కాబట్టి మహారాష్ట్ర వెళ్ళి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్దామని నాగ్పూర్ వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ నుంచి మా పిన్ని వాళ్ళది కామ్టీ, నాగ్పూర్లో మహారాష్ట్రలో కామ్టీ అనేది ఒక ఏరియా అనమాట. సో మా పిన్ని వాళ్ళు అక్కడ ఉంటారు. సో ఇప్పుడు మేము కామ్టీకి వెళ్తున్నాము. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అవన్నీ మైన్స్ అనమాట. బాగుంది కదా చూడడానికి, నాకు చాలా బాగా నచ్చింది. నార్మల్గా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారిపోయినప్పుడు ఏంటో ఎలా ఉంటుందో అన్నీ డిఫరెంట్గా ఉంటాయేమో అనిపిస్తుంది. బట్ మన దగ్గర ఏముంటాయో ఇక్కడ అవే ఉంటాయి, పెద్ద చేంజెస్ ఏం లేవు. కాకపోతే వే ఆఫ్ స్టైలింగ్, కల్చర్ డిఫరెంట్ ఉంటుంది అంతే. మా పిన్ని వాళ్ళ పొలం అన్నమాట, ఇక్కడ జొన్న వేశారు. సో చూద్దామనేసి వచ్చినాం మేము నైట్ ఈవినింగ్. సో ఏం చేస్తాం, అందరం ఉంటే ఖాళీ కూర్చోలేము కదా, ఎక్కడికో ఒక్కడికి వెళ్ళాలి. సో ఆఫ్టర్నూన్ ఎలాగో లంచ్ మటన్ అండ్ చికెన్ ప్రిపేర్ చేసి బాగా తినేసి ఈవినింగ్ చేనుకి వచ్చామన్నమాట, చూద్దామని ఎలా ఉంది అని. సో ఫైనల్లీ డే కంప్లీటెడ్. ఇప్పుడు మేము షిరిడి వచ్చేసాము నెక్స్ట్ డే. షిరిడిలో ఇక్కడ ఏంటంటే మనకి నార్మల్గా షిరిడి ట్రస్ట్ వాళ్ళు చాలా రన్ చేస్తారు. సో ఇది కూడా అలాంటి ఒక ట్రస్ట్ రన్ చేస్తున్న ఫెసిలిటీ అనమాట. అంటే మనం ఇక్కడ రూమ్స్ తీసుకొని ఉండొచ్చు. మనకి నార్మల్గా బయట ఉండే రూమ్స్ కంటే ఇక్కడ కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇది భక్తి నివాస్ అని షిరిడి ట్రస్ట్ వాళ్ళు నడుపుతున్నారు. సో మేము ఈరోజు ఇక్కడికి ఆల్రెడీ మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. పర్ రూమ్ వచ్చేసి మాకు 1 డేకి 700 పడింది. సో 2 days ఉన్నాము, 2 rooms తీసుకున్నాము. సో 1500 పడింది. సో నేను ఆ కాస్ట్ చూసి మేబీ రూమ్స్ అంత బాగుండవేమో అనుకున్నాను, బట్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. మేము వెళ్ళేసరికి midnight 2 అయింది. సో ఇంకా వెళ్ళి రూమ్ కూడా ఒకసారి వీడియో తీద్దాం అనుకున్నా, కానీ 3 o'clockకి షిరిడీలో హారతి ఇస్తారనమాట గుడిలో. సో దానికి మేము ఎలాగైనా అందుకోవాలని రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. సో షిరిడి కూడా వచ్చేసాము. ఇది కాంప్లెక్స్ షిరిడిది, చూడండి బాగుంది కదా. లోపలికి ఫోన్ ఎలా లేకుండే, అందుకే తీసుకెళ్ళలేదు. అండ్ ఇప్పుడు మార్నింగ్ 9 o'clockకి మేము ఇక్కడ ట్రావెల్స్ బుక్ చేసుకొని నాసిక్ వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇందులో ఏంటంటే ట్రావెల్స్లో టోటల్ ఒక 25 members ఉన్నాం. పర్ హెడ్ 250 rupees, 4 places చూపిస్తారు. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ విజిట్ చేసింది ముక్తిధామ్. ఇందులో ఏంటంటే అన్ని హిందూ టెంపుల్స్ ఉంటాయన్నమాట ఇందులో కూడా, ఈ ముక్తిధామ్లో. సో ఇదంతా చాలా బాగుంది లోపల, కానీ ఇందులో కూడా సేమ్ అదే ప్రాబ్లం, లైక్ ఫోన్ ఎలో లేకుండే. బట్ స్టిల్ నేను కొన్ని పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేశాను దీంట్లో. ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము. సో మనకి దేనికంటూ సపరేట్గా ఎంట్రీ ఫీజు కూడా ఏం లేదు. సో పీజియన్స్ చాలా బాగున్నాయి కదా, ఇలా ఎగురుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. అంటే మనం వాటి దగ్గర నుంచి చాలా బాగా అనిపిస్తుంది. చూడండి మొత్తం స్టోన్తో చేసిందే, చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా ఒక విషయం చెప్తాను ఏంటంటే, మనం వేరే ప్లేస్కి వెళ్ళి ఇట్లా విజిట్ చేయడానికి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తాము. ఇక్కడ అందరూ హిందీ వాళ్ళే ఉంటారు, అంటే మరాఠీ పీపుల్ ఉంటారు. సో ట్రావెల్స్ బుక్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త. బికాజ్ మేము ఆల్రెడీ ఒక ట్రావెల్స్ బుక్ చేసుకున్నాము. ఆయన మాకు ఫుల్ మనీ ఇస్తే కానీ ప్రొసీడ్ అవ్వలేము, లేకపోతే వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అంటే ఫుల్ ప్లేసెస్ కవర్ చేయరు లాస్ట్కి. సో బీ కేర్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఇక్కడ ఏంటంటే లార్డ్ కృష్ణ ఉంటారు మెయిన్లీ. లార్డ్ కృష్ణని పూజిస్తారు. ఇక్కడ మొత్తం శివలింగాలు అలాగే అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే భగవద్గీతలో ఉన్న 8 chapters అనేవి వాల్స్ మీద అన్ని రిటర్న్ గా రాసి ఉన్నాయన్నమాట. 8 chapters ఆఫ్ భగవద్గీత.
అలాగే 12 జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. మొత్తం సీసీ కెమెరాస్ ఉన్నాయి. సో అందుకే నేను అంత క్లియర్గా తీయలేకపోయినా, బట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. అయితే ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే. ఆల్రెడీ 1 o'clock అయిపోయింది. సో మేము ఇంకా లంచ్ చేద్దామని ఒక దగ్గర ఆగాము. సో ఇక్కడ అయితే ఫుడ్ అయితే ఆంధ్ర భోజనం అని పెట్టారు, కానీ అస్సలు బాగాలేదు, అస్సలు నచ్చలేదు. సో నెక్స్ట్ ఏం ప్లేస్కి వెళ్తున్నాం అనేది ఇవన్నీ చూస్తే డెఫినెట్లీ మీకు అర్థం అవుతుంది. బికాజ్ నాసిక్ అంటే త్రయంబకేశ్వర్ అంటే నాసిక్. సో వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ కాబట్టి డెఫినెట్లీ విజిట్ చేయాలి. మేము యాక్చువల్గా లంచ్ చేసి వచ్చేసరికి 3:30 అయింది. సో వీఆర్ గోయింగ్ టు త్రయంబకేశ్వర్. సో వాక్ చేస్తున్నాం అనమాట. మనం లోపలికి కాస్త వెహికల్ దగ్గర నుంచి గుడి దగ్గరికి చాలా వాక్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మౌంటైన్స్ దగ్గర ఉంటది అనమాట మన త్రయంబకేశ్వర్. అక్కడ కనిపిస్తున్నాయిగా ఆ మౌంటైన్స్, బ్రహ్మగిరి మౌంటైన్స్. చూడండి ఎంత బాగున్నాయో కదా. మౌంటైన్స్ లో ఆ టెంపుల్ చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఏంటో శివ టెంపుల్ కి వస్తే లైక్ వైబ్స్ కూడా ఒక టైప్ ఆఫ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి. డెఫినెట్లీ చాలా నచ్చింది నాకైతే. వచ్చేసినాం సక్సెస్ఫుల్ గా త్రయంబకేశ్వర్ కి. ఇక్కడ ఏంటంటే త్రయంబకేశ్వర్ బ్రహ్మగిరి మౌంటైన్స్ యొక్క మధ్యలో ఉంటది అనమాట. ఇదేంటంటే నాసిక్ సిటీ నుంచి 28 kilometers దూరంలో ఉంటది. అలాగే వెనుక కూడా గోదావరి రివర్ ఫ్లో అవుతా ఉంటది. ఇక్కడ మేము చాలా ఫ్లవర్స్ కూడా చాలా ఉన్నాయి. మాక్సిమం ఫ్లవర్సే తీసుకెళ్తారు. సో ఇప్పుడు అక్కడ చూపిస్తున్నాను కదా రూట్, అటు నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి లోపలికి. ఇదేంటంటే 12 జ్యోతిర్లింగాస్ ఉంటాయి కదా, అందులో ఒక జ్యోతిర్లింగం ఇక్కడున్న త్రయంబకేశ్వర్ లో ఉన్న జ్యోతిర్లింగము. వాక్ చేయడానికే చాలా ఉంది, బట్ స్టిల్ ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అవ్వలేదు. టెంపుల్కి ఎంటర్ అవ్వకుండానే చాలా డిస్టెన్స్ వాక్ చేయాలి, బికాస్ చాలా మంది జనాలు వచ్చేసారు. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. బికాజ్ మౌంటైన్స్ కదా, దానివల్ల చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడున్న క్యూ చూస్తే చాలా అంటే చాలా భయం వేసింది. బికాజ్ చాలా మంది ఉన్నారు. వాళ్ళని అంటే చాలా మనమే లాస్ట్ అనమాట అక్కడికి వెళ్ళింది. అంటే మేము వచ్చేసి 4 o'clock అయింది మేము ఇక్కడికి వచ్చేసి. చూడండి ఎంత మంది ఉన్నారో. ఇట్లాంటివి మేము ఒక 12 క్రాస్ చేయాలి. చాలా మంది జనాలు ఉన్నారు. మేమేమనుకున్నామంటే ఇంకా 2 places విజిట్ చేయాలి, ఒక డ్రాప్ అయిపోదాము, జస్ట్ ఇక్కడ దండం పెట్టుకొని వెళ్దాం అనుకున్నాము. బట్ ఆల్రెడీ మా వెహికల్లో వచ్చిన కొంతమంది ఆల్రెడీ ముందు వెళ్ళిపోయారు. సో అందుకే ఇంకా వాళ్ళ కోసమైనా ఆగాలి కదా అని మేము అందులో జాయిన్ అయిపోయాము. చూడండి ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది మనం విజిట్ చేస్తున్న జ్యోతిర్లింగము. ఈ రష్ చూస్తే డెఫినెట్లీ చాలా అంటే చాలా భయం అవుతుంది. మేము ఆల్మోస్ట్ 4 o'clock కి స్టార్ట్ అయ్యాము. నైట్ 9:30కి మాకు దర్శనం అయింది. ఇక్కడ ఎవ్రీవేర్ డిస్ప్లేస్ ఉన్నాయి జ్యోతిర్లింగం మధ్యలో. 3 శివలింగాలు ఉన్నాయి. ఒకటి విష్ణు, బ్రహ్మ, మహేశ్వర 3 ఉంటాయన్నమాట. ఇప్పుడు అక్కడ పూజ జరుగుతుంది. చాలా టైప్స్ ఆఫ్ పూజలు జరుగుతాయి. ఫస్ట్ డెకరేషన్ ఉంటుంది. డెకరేషన్ ఒక టైప్ ఆఫ్ పూజ ఉంటుంది. పూలతో అలంకరించడం, అలాగే అక్కడ డెకరేట్ చేస్తున్నారు చూసారా ఫేస్ ని, ఆ ఫేస్ తో డెకరేట్ చేసి పూలతో అలంకరిస్తారు. అలా కాసేపు ఉంచిన తర్వాత మళ్ళీ అవన్నీ తీసేసి శివలింగాలను నీళ్లతో మళ్ళీ పూజిస్తారనమాట. చాలా బాగుంది. ఇలా మొత్తం మనం పూజ అంతా కూడా ఇలా డిస్ప్లేలో మనం చూడొచ్చు. అంటే క్యూలో ఉండి అన్ని అవర్స్ ఉంటాం కదా, అందుకే అనుకుంటా ఎవ్రీవేర్ LEDs ఫిక్స్ చేశారు. సో మనం దీంట్లో చూసేయచ్చు అనమాట, అంతా పూజ అంతా చూడొచ్చు. సో త్రయంబకేశ్వర్లో చాలా టైప్స్ ఆఫ్ పూజలు జరుగుతాయి. అంటే ఎక్కడా జరగని పూజలు కూడా ఈ ప్లేస్లో జరుగుతాయి అన్నమాట. అంటే చాలా టైప్స్ వేరే శివుని గుడిలో జరిగే వాటికంటే ఇక్కడ చాలా ఎక్స్ట్రా కూడా జరుగుతాయంట. సో ఇలా మేము దర్శించుకుంటాం, క్యూలో నిల్చొని ఇలా దేవుణ్ణి మేము దర్శించుకుంటున్నాము. యాక్చువల్గా ఇందాక మీకు ఒకటి చెప్పాను కదా ట్రావెల్స్ గురించి జాగ్రత్త అని. ఎందుకన్నా అంటే మేము ఆల్రెడీ ఒకటి బుక్ చేసుకొని మేము ట్రావెల్ చేస్తున్నాం. ఆల్రెడీ 2 hours నుంచి సేమ్ ఒక రూట్ నుంచి ఇంకో రూట్ కి మమ్మల్ని తీసుకెళ్తున్నాడు, మళ్ళీ బ్యాక్ వస్తున్నారు. అంటే ఒకే ఏరియాని మమ్మల్ని 3 rounds వేపించాక పెట్రోల్ బంక్ కు తీసుకెళ్లి మనీ అడుగుతున్నాడు, లైక్ ఫుల్ అమౌంట్ ఇచ్చేయమని.
ఇఫ్ ఇన్ కేస్ మనం అప్పుడే ఫుల్ అమౌంట్ ఇచ్చేస్తే అన్ని ప్లేసెస్ కవర్ చేయడం కష్టం, లైక్ టైం అయిపోయిందని. కానీ ఇలా చెప్పే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో అట్లా కాకుండా మేము హాఫ్ అమౌంట్ ఇస్తామని చెప్పాము, దానికి అగ్రీ అవ్వలేదు. సో వీ హ్యావ్ షిఫ్టెడ్ టు సమ్ అదర్ ట్రావెల్స్. సో అట్ దట్ మూమెంట్ ప్లీజ్ బీ కేర్ఫుల్ ఫర్ దట్, బికాజ్ మనం అందరం తెలుగు వాళ్ళం కదా, అక్కడ అందరు మరాఠీ వాళ్ళు ఉంటారు. సో కొంచెం జాగ్రత్త అంతే. క్యూలో నిల్చోని అందరూ అలసిపోయారు. స్టిల్ ఒక హోప్ అయితే ఉంది. లైక్ మనం శివుడి టెంపుల్కి వస్తే అలానే అనమాట, ఎంత నడిచినట్టు అనిపించదు, ఎంత వెయిట్ చేసినా వెయిట్ చేయనట్టు అనిపించదు అనమాట. అదే దాన్నే శివలీల అంటారు. సో మేమైతే ఇక్కడే క్యూలో ఉండి మొత్తం పూజని అన్నిటినీ కూడా మేము చూసేసామన్నమాట. కాకపోతే ఒక్క బ్యాడ్ థింగ్ ఏంటంటే లైక్ వెయిటింగ్ ఫర్ రియల్ లాంగ్ టైం అనమాట. చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి 9 అవుతుంది. ఇప్పుడు ఎంట్రన్స్ లోకి జస్ట్ ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదంతా బ్లాక్ స్టోన్ అన్నమాట. నగారా స్టైల్లో మొత్తం ఆర్కిటెక్చర్ అంతా నగారా స్టైల్లో కట్టారు. మొత్తం కంప్లీట్లీ బ్లాక్ స్టోన్. అండ్ మేమైతే ఎంత క్యూ ఉందంటే నెట్టేసుకుంటున్నారు చాలా. బట్ స్టిల్ కాస్త వీడియో తీసాను. అంటే లోపల కూడా ఇందులో సీసీ కెమెరాస్ ఉన్నాయి, నాట్ అలౌడ్. టిల్ ఎంట్రన్స్ వరకు నేను తీసాను. ఇక్కడ చూసారు కదా పైన గోపురం కనిపిస్తుంది, అది మెయిన్ అన్నమాట ఇక్కడ మనం ఎంట్రన్స్. ఫస్ట్ నందీశ్వరుని కూడా పూజించుకొని ఇంకా ముందుకు వెళ్తున్నాం. నంది ఉంటే జస్ట్ ముందే ఉంది అనుకున్నాను నేనైతే, కానీ నందీశ్వరి నుంచి కూడా మనం లోపలికి వెళ్ళడానికి చాలా డిస్టెన్స్ ఉంది. అది ఎంట్రన్స్ అన్నమాట. కాకపోతే వైబ్స్ మాత్రం చాలా డిఫరెంట్, చాలా అంటే చాలా బాగుంది. లైక్ మనం అంతసేపు వెయిట్ చేసినామన్న ఫీలింగ్ అయితే నాకు లేకుండే. చాలా అంటే చాలా బాగా అనిపించింది. 4 to 9:30 అంటే చాలా అవర్స్ వెయిట్ చేసాం మేము. బట్ స్టిల్ సాటిస్ఫైడ్ అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఏంటంటే ఈ ప్లేస్ ని బర్త్ ప్లేస్ ఆఫ్ లార్డ్ గణేష అంటారు, అంటే గణేశుడు పుట్టిన ప్రదేశం అని కూడా అంటారు అనమాట. ఇక్కడ చూడండి లోపలికి వచ్చేసాం మేము. 4 ప్లేసెస్ అనుకున్నాం, బట్ 2 ప్లేసెస్ కవర్ చేయాల్సి వచ్చింది బికాస్ చాలా టైం అయిపోయింది కాబట్టి. దిస్ ఇస్ మై ఫైనల్ డే, కంప్లీట్ డన్ విత్ దట్ ట్రిప్. Thank you so much for watching my videos. Please subscribe and share.